మా వారి బర్త్డేకి తెలియకుండా అయితే గిఫ్ట్ తీసుకుందామని వెళ్ళానమాట. ఎంతమంది మీలో భర్తలకు తెలియకుండా భార్యలు గిఫ్ట్ తీసుకున్నారో కామెంట్ అయితే చేయండి. సో మనకి షాపింగ్ చేస్తున్నాం కాబట్టి ఎనర్జీ కావాలి కాబట్టి ఒక అప్సరా బాదం మిల్క్ అయితే కనుక వేసేసాను అనమాట. కొంచెం ఓపిక వచ్చింది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు? ఇంకా షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. మా వారి బర్త్డేకి ఈ లగేజ్ అయితే నాకు ఇచ్చేసింది అనమాట మా అమ్మాయి. ఇంకా దాన్ని అయితే పట్టుకెళ్తున్నా. మా అమ్మాయి అయితే వెనక్కి తిరిగి అయితే బాయ్ మమ్మీ అని చెప్తుందని. ఎక్కడికైనా వెళ్ళడం అయితే దీనికి ఎంత సరదానో అండి, మామూలుగా కాదు. సో ఇంకా మా పెద్దమ్మ అయితే తను కూడా ఊరు వెళ్తుందంటే ఒక రోజు అయితే ఇచ్చింది పెట్టేశాము. ఇంక మా పెద్దనాన్న వస్తే కనుక బైక్ ఎక్కి వెళ్దాము అని చెప్పేసి, అంటే బైక్ ఎక్కి వెళ్తామేమో అనుకుంటుంది. సో మనం వెళ్ళేది బైక్ ఎక్కి కాదు, అంటే హార్న్ వేసేస్తుంది అనమాట. వెళ్ళిపోదామని చూడండి ఎంత చిరునవ్వు ఉందో ఫేస్లో అయితే బైక్ ఎక్కగానే. సో బైక్ అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి. మొత్తం మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. వచ్చేసింది మా స్టాప్కి. బస్సు అయితే కనుక ఎక్కేసాము. ఈ బస్ కోసం నుంచి కాళ్ళు పడిపోయినాయండి. ఏం ఫ్రీ బస్సులో కానీ అసలు మామూలుగా కాదండి. బస్కి 55 సీట్స్ ఉంటాయి, 150 మెంబర్స్ అయితే ఉంటున్నారు. సో శ్రీశక్తి పథకం మీద అయితే బస్సు ఎక్కేసాం అనమాట. ఛార్జ్ వచ్చేసి పర్సన్కి 75 రూపీస్ అయితే పడింది. సో ఎట్లాగైనా మనం బందర్ అయితే వచ్చేసామండి, మచిలీపట్నం. సాయిబాబా గుడి చూసారు, ఎంత సూపర్ ఉంటుందో అనమాట. సో ఇంక ఇదైతే మచిలీపట్నం బస్ స్టాండ్. మీలో ఎంతమంది మచిలీపట్నం మెంబర్స్ చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇదంతా మచిలీపట్నం బస్ స్టాండ్ అనమాట. మా వారికి బర్త్డే గిఫ్ట్ తీసుకుని నా మైండ్లో 2 ఐడియాస్ అయితే ఉన్నాయి. అది ఫుల్ఫిల్గా చేద్దాం అనుకున్నాం, బట్ అయ్యింది, ఓకే అనిపించింది. ఇప్పుడైతే మనం ఇంకా సెంటర్కి అయితే వచ్చేసాము. కోనేరు సెంటర్ అండి ఇది. కోనేరు సెంటర్లో అయితే మొత్తం మనకి బడ్జెట్ అనేది తక్కువగా ఉంటుంది, ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ఉంటుంది అనమాట ఫస్ట్. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మనం. ఈ లగేజ్ మోయలేకైతే నేనైతే ఇంకొన్న సన్నగా పడడానికి ఇంకా సన్నబడిపోయాను అనమాట. ఆఖరికి విజయలక్ష్మి ఫోటో గిఫ్ట్స్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే అసలు దొరకని వస్తువు అయితే లేదండి. సో ఇంకా నేను ఇదైతే మనం పెన్సిల్ స్కెచ్ అయితే వేయించామండి. ఫస్ట్ నేను చూపించిన ఇది. సో ఇది నేను, మా వారు, మా బేబీ అనమాట. దీన్ని ఫ్రేమ్ కట్టిద్దామని వచ్చాము. ఇక్కడ చూసేబట్టి నా మైండ్ అయితే బ్లాక్ అండి. మొత్తం ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట ఇవి. అసలు నాకు ఇది వేయించాలా అనిపించింది, కానీ ఇంకేం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. మా మమ్మీ కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అంటే ఇంకా అక్కడ ఫ్రేమ్ కట్టించుకున్నమాట. ఇంకెందుకు వచ్చేసి ఇది మ్యాజిక్ మిర్రర్ అంటే ఒకటి చూసాము. అమౌంట్ ఓకే అనిపించింది, కానీ తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళిన తర్వాత వీళ్ళు కాల్ చేశారనమాట. మేడం ఇది పని చేయట్లేదంటే వేరేది వేయించాము. అసలు గిఫ్ట్ ఆర్టికల్స్ మస్తు ఉన్నాయండి ఇక్కడ. మనకి 1 డే బిఫోర్ అయితే చెప్తే చాలు వేసిస్తారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, రీజనబుల్ ప్రైసెస్ అనమాట. ఓకే, ఎవరైనా తీసుకోవచ్చు. నాకైతే కనుక ఇంకా ప్రోడక్ట్ అనేది బాగా నచ్చింది ఇది. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయింది. బర్త్డే డెకరేషన్ తీసుకుందామని అయితే కనుక వెళ్ళాం. మా వారి బర్త్డేకి నా హడావిడి అయితే మామూలుగా లేదండి అసలు. సో కోనేరు సెంటర్లో లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఈ ఏరియా ఉంటుంది అనమాట. అంటే సూపర్ బజార్ లాగా, అన్నీ తక్కువ అనమాట. ఇంకా సరే ఈ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ మనం బర్త్డేకి కావాల్సిన హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా, అదైతే కనుక తీసుకున్నాము. ఇక్కడ ఉన్నాయో చూడొచ్చు మీరు, బ్లాస్ట్ చేసే కానీ స్మోక్ చేసే కానీ అన్నీ ఉన్నాయండి, లేనిదైతే ఏమీ లేదు ఇక్కడ. సో ఇంక ఇక్కడ తీసుకున్నాక ఇప్పుడు అందుకే వాల్కి వెనకాల మనం బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేస్తున్నాం కదా, అదైతే తీసుకుందామని ట్రై చేస్తున్నాను. తీసుకున్నాను కానీ ఇంటికి వచ్చాక చూస్తే లెంత్ సరిపోలేదు అది. సో అందుకే అక్కడే డబల్ చెక్ చేసుకోవాలి. నేను చేసుకోలేదన్నమాట. ఈ మిస్టేక్ అయితే చేసి మీరు ఎవరో చేయొద్దు. సో ఇది తీసుకున్నాను ఇక్కడ. ఇదైతే 80 రూపీస్ పడిందని చాలా తక్కువ అనిపించింది నాకైతే. ఇంకా తీసేసుకొని అక్కడి నుంచి అయితే కొంచెం పక్క వస్తే మనకి అప్సరా బాదం మిల్క్ అని కనిపించింది. సో ఇంత షాపింగ్ చేసాం కాబట్టి కొంచెం పొట్టలో ఏదైనా వేసుకుంటే ఇంకా ఎనర్జీ వచ్చింది అనమాట. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి కదా, ఒక బాదం పాలు అయితే వేద్దామని వచ్చాము. సూపర్ ఉన్నాయి బాదం పాలు, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. సో అక్కడి నుంచి సూపర్ బజార్ అంట అండి ఇది. మొత్తం లేడీస్ అండ్ జెంట్స్ కలెక్షన్ అనమాట. చిన్నపిల్లలది మస్తు ఉన్నాయి. ఏం తీసుకోలేదు, జస్ట్ చూడడానికి వచ్చాము అనమాట. ఇంత దూరం వచ్చి కనిపించింది చూడాలి కదండి, ఎలా లేకపోతే. సో అందుకే చూద్దామని వచ్చాము. చిన్నపిల్లలకైతే కనుక డ్రెస్ సెలెక్షన్ సూపర్ ఉన్నాయండి. కాస్ట్ ఓకే, బడ్జెట్ కూడా బాగానే ఉంది, క్వాలిటీ కూడా ఓకే బట్ బాగున్నాయి అన్నీ. సో చిన్నపిల్లల నుంచి ఒక 9 years 10 years బేబీస్ వరకు అయితే కనుక అన్నీ బాగున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుంటారు కదా తీసుకోలేదు అయ్యో అని, అలా ఏం లేదండి. అసలు అందరికీ చాలా బాగున్నాయి. చూడొచ్చు ఈ డ్రెస్ అయితే కనుక ఎంత లుక్ ఉందో. మేమైతే ఏం తీసుకోవాలి బట్ చూస్తున్నాం అనమాట అంతే. ఈ డ్రెస్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళేదాల్లో అయితే సామాస్ అని చెప్పేసి మనకి సీఎంఐ షాపింగ్ మాల్స్ అని కనిపిస్తాయండి. మచిలీపట్నం పీపుల్కి అయితే బాగా తెలుసు. ఇక్కడైతే రోడ్ల మీదే అమ్మవాళ్ళు పోగులు పెట్టి అయితే కూరగాయలు అయితే అమ్ముతున్నారు. ఇంకా ఆటో ఎక్కేసి మనం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకొక షాపింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది మనకి.
సో అది ఈవినింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే వచ్చాము. ఇదైతే బెల్ కంపెనీ అండి, మచిలీపట్నంలో ఉన్న పీపుల్ అందరికైతే తెలుసు అనమాట. సో ఈ బెల్ కంపెనీ కొంచెం ముందుకెళ్ళి మా పిన్ని వాళ్ళ హౌస్ ఇది. సో ఇంకా కొంచెం కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి, అంటే అప్పటికి అరౌండ్ టైం వచ్చేసి 10:30, 12 అలా అయిపోతుంది అనమాట. సో వచ్చేసి ముందు బజ్జులు ఏదైనా వేసేయాలి, పొట్టలో అయితే కనుక ఎలుకలు మామూలుగా పరిగెత్తట్లేదు. ఇంకా తిందామైతే ఇంటికి వచ్చాము. ఇక్కడ కృష్ణుడి బొమ్మ చూడండి ఎంత లుక్ ఉందో అసలు, ఇంట్లో సూపర్ ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది కృష్ణుడు అండ్ కింద గోమాత అయితే. సో ఇంక ఇక్కడ స్నాక్స్ కోసం అయితే మా పిన్ని బటానీ మసాలా చేస్తుందండి, హోమ్ మేడ్. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దానికోసం అయితే ముందు బటానీలు అయితే ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకుని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఆనియన్స్ అయితే చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ కడాయిలోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా మళ్ళీ మనం ఆయిల్ వేసుకుని మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ అంతా ఇందులో వేసేయాలని. దానికోసం అయితే టమాటాలను కూడా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇదంతా చేసేలోపు మనం ఒకసారి కడాయిలో వేసుకుందంతా అయితే తిప్పుకోవాలి. ఇంకా అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అప్పటికప్పుడు వేసుకున్న మసాలా అయితే కనుక మనం వేసేసుకున్నాము. అలా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో ఇంకా టమాటా పేస్ట్ కడాయిలో వేసేసి అయితే బాగా తిప్పుకోవాలి. సో ఇంకా మనం బఠానీలు అయితే ఇందాక ఉడకపెట్టుకున్నాక అవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం అనమాట, కాసేపు ఆరనివ్వాలని. కొంచెం కచ్చపెచ్చగా అయితే కనుక అవి కూడా బఠానీలు మిక్సీ పట్టుకోవాలి, కొంచెం టేస్ట్ కొంచెం బాగుండాలి కాబట్టి. ఇందులోనే మనకి కావాల్సిన కడాయిలో అయితే లోపు చాట్ మసాలా అని, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇంకో పౌడర్ అయితే పెప్పర్ పౌడర్ లైట్గా అనమాట, ఇవన్నీ వేసి అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం పేస్ట్ చేసుకున్న బఠానీ కూడా వేసేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకున్నది కనుక బాగా తిప్పుకోవాలండి. మనం ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ అయిపోద్ది అనమాట. సో వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటే ఈ బఠానీ మసాలా అనేది కొంచెం ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకే చూసి అయితే వాటర్ వేసుకుని బాగా తిప్పుకోవాలండి. సో ఇది మీకు కనుక వీడియో ఇంకా కావాలి అంటే కనుక నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, ఎందుకంటే ఇది ఫుల్ రెసిపీ అనేది ఇంకా నేను ఇందులో చెప్పలేదన్నమాట. సో షార్ట్ వీడియో అయితే కనుక ఉంటుంది. సో అందులో అయితే కనుక మీరు మొత్తం తెలుసుకొని ఇంట్లో అయితే చేసుకోవచ్చు అనమాట. బయట తినడం కానీ ఇంట్లో చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, అదైతే నా ఒపీనియన్, నా సజెషన్ కూడా. సో ఇంక ఇది అక్కడ అయిపోయిన తర్వాత ఫుల్గా తినేసి షాపింగ్ అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేవాటికి విశాల్ మార్ట్కి అయితే వెళ్ళామండి. అసలు చిన్నపిల్లల కలెక్షన్ ఉందండి. అసలు ఫ్రాక్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి. కానీ మా పాప అయితే 2 years కాబట్టి వేస్ట్ పెద్దదైపోతుంది తీసుకోలేదు, కానీ కొంచెం పెద్ద అయితే కంపల్సరీ తీసుకునేదండి, అంత లుక్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ అయితే కనుక టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, ఇన్నర్స్ అని చిన్నపిల్లలకి అనమాట. సో ఇవి వచ్చేసి పెద్దవాళ్ళకి నైట్ ప్యాంట్స్. సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అనేది. ఒకసారి మీ దగ్గరలో ఎవరన్నా విశాల్ మార్ట్ కనుక డీమార్ట్ కానీ ఉంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు వెళ్ళి మీరు, అంత లుక్ ఉన్నాయి. సో ఇవన్నీ చిన్నపిల్లల కలెక్షన్ అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కొంచెం కోట్స్ అని కానీ కొంచెం లైక్ చిన్నపిల్లలకి కొంచెం క్లాస్ కొంచెం వేడిగా ఉండాలి కాబట్టి అవి కానీ, టీ షర్ట్స్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ ఇవైతే మిడ్డీస్ అంటే ఎక్సలెంట్ సూపర్ ఉన్నాయి అనమాట. ఆ ఫ్రాక్స్ అయితే కనుక మస్తు నీరుగా తీసేసినాయి ఒక ఫ్రాక్ అయితే. సో నేనైతే ఫ్రాక్ సెక్షన్కి అయితే కనుక వెళ్ళలేదు, ఎందుకంటే మా పాప 2 years కాబట్టి అంత పెద్ద ఎక్కలేదు అనిపించింది నాకు. సో జస్ట్ చూసాను అనమాట. ఇందులో కూడా విశాల్ మార్ట్లో కూడా నాకు తీసుకోబుద్ధి కాలేదనమాట, ఏం తీసుకోలేదు నేను ఇందులో. జస్ట్ అంటే తీసుకుందామనే వచ్చాము కానీ నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే మా వారి బర్త్డేకి తీసుకుందాం అనుకున్నాం మేము. సో దానికోసం అండి. సో ఇక్కడ ఇంకా నాకు ఏం నచ్చలేదు అనమాట. జస్ట్ ఇంకా చూసేసి అలా ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాను. బట్ చిన్నపిల్లల కలెక్షన్ బాగుంది కానీ అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసి యాడ్ చేశానమాట. ఇవి వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదండి, వాళ్ళకి ఇవి అసలు ఎంత బాగున్నాయండి. ఇవి అయితే చూడండి అసలు చిన్నపిల్లలకి గ్రాండ్ లుక్ ఉంది అనమాట ఇవన్నీ. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ మిర్రర్ కనిపించింది. మన ఆడవాళ్ళకి మిర్రర్ కనిపిస్తే ఏం చేస్తాను తెలుసు కదండి. ఇంకా ఫోటో సెక్షన్ అయితే మొదలెట్టేశాను. ఇంకా చిన్న క్లిప్ అయితే తీసుకొని ఇంకా వచ్చేసాను అనమాట. ఈ డ్రెస్సులు చూసి రాబుద్ది కాలేదండి బయటకి, ఇంక ఇలా వీడియో తీస్తానే ఉన్నాను. మా అమ్మేమో రావా అమ్మ రా 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 అంటుంది. సో ఇంకా అందుకే ఇంకా అలా అయితే కనుక వచ్చానమాట. మీ ఇంట్లో కూడా ఏమైనా చిన్నపిల్లలు ఉంటే కనుక ప్లీజ్ ఒకసారి విశాల్ మార్ట్కి అయితే చెక్ చేయొచ్చు. నాకైతే బాగున్నాయండి పిల్లలకి, ఎందుకంటే మంచి క్లాత్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారనమాట మనకి బడ్జెట్కి తగ్గనే. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే జస్ట్ నార్మల్గా నైట్ ప్యాంట్స్ అయితే చెక్ చేసింది. సో ఏం నచ్చదు, జెంట్స్కి అయితే కనుక షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఉన్నాయి. సో అక్కడ అయిపోయిన తర్వాత పక్కనే అనమాట ఫుట్వేర్ షాప్ అని చెప్పేసి అయితే పెట్టండి. ఫ్యాక్టరీ అంతా మొత్తం
మొత్తం స్లిప్పర్స్ అండి. చిన్నపిల్లల నెగ్గించి పెద్దవాళ్ళు ముస్లిం అమ్మల వరకు అనమాట అన్నీ ఉన్నాయండి. అసలు స్టాల్స్ లాగా పెట్టేశారనమాట. ఒక్కరికి ఒక్కొక్క ఐటమ్ సెట్స్ అలా పెట్టేశారు. అసలు చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. మచిలీపట్నం వెళ్తే కనుక ఒకసారి అయితే చెక్అవుట్ చేయొచ్చు అనమాట ఇవి. ఎందుకంటే అన్ని మోడల్ స్లిప్పర్స్ అయితే ఉన్నాయండి ఇందులో. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినవి అండ్ ఓల్డ్ స్టాక్ కానీ ఏమైనా సరే. సో ఇక్కడ చూడొచ్చు మీరు. నాకు అసలు ఎంత నచ్చినాయో. సో ఈ స్లిప్పర్ అయితే కనుక తీసుకుందామని ట్రై చేశాను. బట్ నాకు సైజ్ సరిపోలేదు అనమాట. వాళ్ళని అడిగితే వాళ్ళేమో సైజు కొంచెం ఇంకా అది తయారవ్వాలి అమ్మాయి, ఒక 1 day అయితే కనుక పట్టిద్ది అన్నారు. సో అందుకే తీసుకెళ్ళి. బట్ ఈ స్లిప్పర్స్ అయితే బాగున్నాయి అనిపించింది. సో ఇంకా లేడీస్ కలెక్షన్ అయితే కనుక మస్తున్నాయి. మ్యారేజెస్ కానీ రిసెప్షన్ ఫంక్షన్స్ కానీ ఏమైనా సరే అండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ జెంట్స్ లేడీస్ అన్నీ అంటే మిక్సింగ్ అని పెట్టారు. మనం చెక్ చేసుకొని తీసుకోవాలి, చూసి తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి స్లిప్పర్స్. సో నేనైతే కనుక 2-3 స్లిప్పర్స్ అయితే ట్రై చేసాను. కానీ సరిపోలేదు. ఇవైతే మ్యారేజ్ కండి ముస్లిమ్స్ వాళ్ళు వేస్తారు కదా అలాంటివి అనమాట. అసలు ఎంత లుక్ ఉన్నాయి. అయితే కనుక పైన స్టోన్స్ వచ్చి లేయర్ మీద ఉన్నాయి. సో క్వాలిటీ అయితే ఓకే అనిపించింది. ప్రైస్ కూడా వర్త్ అండి. బట్ ఏంటంటే మన దురదృష్టం ఎక్కడికి వెళ్ళినా సైజ్ అనేది లేదనమాట నాకు. సో ఇంకా తీసుకోలేదు. అయినా మా వారు ఆల్రెడీ తీసుకొచ్చారనమాట స్లిప్పర్స్. 1 pair అయితే నా దగ్గర ఉంది. సో సెకండ్ పేర్ ట్రై చేద్దామని చూశాను. సో ఇవన్నీ అయితే కనుక నైట్ వేర్ మనం వాష్రూమ్ దగ్గర పెట్టుకుంటాం కదండి అలాంటి స్లిప్పర్స్ అనమాట. ఇది మా అక్క వాళ్ళ పాప తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. అంటే హాట్ అనమాట. సో చిన్నపిల్లలకి మనం మెత్త వేస్తేనే వాళ్ళు కంఫర్ట్గా నడవగలరు అనమాట. మనమైనా అంతే కదండి. సో నాకు కంఫర్ట్ అనిపించలే, ఇంకా తీసుకోలేదు. ఇవన్నీ అయితే కనుక షూస్ ర్యాక్స్ అనమాట. ఇవి లేడీస్కి వచ్చేసి జస్ట్ నార్మల్ ఎక్కడికన్నా బయటకు వెళ్తాం కదండి అప్పుడు యూజ్ చేసేవి. ఓకే బట్ ప్రోడక్ట్ అనేది బాగుందన్నమాట. సో నేను లైక్ చేస్తాను ఇలాంటివి. సో నాకైతే కనుక చాలా వర్త్ అనిపించినవి, బాగున్నాయండి. ఒకసారి ఎవరైనా మచిలీపట్నం పీపుల్ చూస్తే కనుక విజిట్ చేయొచ్చు. ఉంటుందంట అండి. వాళ్ళు పెట్టి దగ్గరగా 5 months అయితే అవుతుందంట. అక్కడ వర్క్ చేసే ఒక ఉమెన్ అయితే చెప్పారు మనకి. సో ఏదైనా తీసుకున్నామా అంటే నేను చిన్నపిల్లలకి స్లిప్పర్స్ అయితే చూసాను. మా పాపకు కూడా నచ్చలేదనమాట. ఇంక సో పాపకి అయితే బయట అయితే మన పేరు తీసుకున్నాను. మా పాపకి ఎన్నున్నా ఏదన్నా చూస్తే తనే వెళ్ళి తీసేసుకుంటుందండి. నేనైతే ఎంత షాక్ అయ్యాను ఆ రోజు. చూడండి స్టాల్స్ ఎన్ని ఉన్నాయో. సో ఇంక ఇలా అయితే కనుక జరుగుతుందండి మా షాపింగ్ అనేది. మనం చూసినవన్నీ ఆడల కంటే చూసినవన్నీ వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది కదా. సో అలా అయితే కనుక చెక్ చేసి మా పిన్ని వాళ్ళకి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ 5 అయితే అయిందండి. సో ఇంకా పార్క్ అయితే ఓపెన్ చేశారంట. ఇంకా పార్క్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అంటే పార్క్ అనేసరికి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా రిలాక్సేషన్ అండి. సో చిన్నపిల్లలకైతే ఏదైనా ఎక్కితే మనమైతే అలా ఫీల్ అవ్వచ్చు అని పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేది. సో మా పాపని అయితే కనుక తీసుకొచ్చాను. ఇంకా చూసిన కాడి నుంచి ఇంకా ఉయ్యాలెక్కి దిగనంటుందండి. చూడండి ఎంత ఇదిగా కూర్చుంది ఇందులో. నేనైతే కనుక ఫుల్ షాక్ అంటే పడిపోద్దేమో అని భయం వేస్తుంది అనమాట నాకు. బట్ అసలు భలే అనిపించిందండి నాకు. చూడొచ్చు మీరు ఎంత క్యూట్ స్మైల్ ఇస్తుందో. ఆ స్మైల్కి ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపోవు అనమాట. అసలు తిరుగుతానంటుందండి. వద్దంటే వద్దమ్మా దిగిపోయి వెళ్ళిపోదామంటే లేదని చెప్పేసి ఎంత స్పీడ్ కావాలంటే ఇక్కడ నేను చిన్నపిల్లలు అయిపోయాను అనమాట. ఇంకా పార్క్ చూసి నాకు ఇది ఎక్కితే భయం వేస్తుందండి. క్రాడర్ ఎక్కితే పడిపోతానేమో అని భయం వేస్తుంది. మా పాప అయితే కనుక అసలు భయం ఏమి లేక నెలకు కొంచెం డ్యాన్స్లు వేస్తుందండి. సాంగ్స్ వస్తుంది చూడండి ఇక్కడ. అది సో ప్రిట్టి అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే 1 hour అయితే అలా గడిచిపోయింది. 6 అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి. పార్క్ చుట్టూ అయితే కనుక ఇంకా లైట్స్ ఆన్ చేశాను అనమాట. ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉంది ఇక్కడ. సో వైట్ ఫ్లవర్స్ కానీ పింక్ ఫ్లవర్స్ కానీ సూపర్ ఉందండి పార్క్. నాకైతే బాగా నచ్చింది. సో ఒక చిన్నపిల్లతో ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. మనం పార్క్ వస్తే ఎలా ఉంటారా అనేది. మామూలుగా ఆడుకోలేదండి. మా అమ్మాయి అయితే సూపర్గా ఆడుకుంది. సో ఇంకా నేను కూడా కాసేపు ఎంజాయ్ చేశాను అనమాట పార్క్లో. మనగా చిన్నపిల్లలు అయిపోయాము. ఇంకా నైట్ అయితే అయిపోయింది. మనం ఆర్డర్ ఇచ్చాం కదండి ఇందాక, అవి అయితే కనుక తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను. అంటే గిఫ్ట్స్ ఆర్డర్ ఇచ్చాం కదా మార్నింగ్, అవి నైట్ అయితే కనుక 7 అవుతుంది. వెనకాలైతే కనుక మా అమ్మ వాళ్ళు వస్తుంది, ముందు నేను వెళ్తున్నాను. సో అవి మ్యాజిక్ మిర్రర్లో ఫోటో అయితే కనుక ఇది ఇచ్చారనమాట నేను ప్రింట్ తీయమని. సో తీసి అయితే కనుక ఫ్రేమ్ కట్టించారు మనకి. చూడండి ఎంత బాగుందో ఫ్రేమ్. సూపర్ అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తానండి. సో 2 frames అయితే అయిపోయింది. ఇక్కడ మ్యాజిక్ మిర్రర్ అనేది కూడా అంటే చెక్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న తర్వాత. దీన్ని ఇలా ఫిట్టింగ్ అనేది చేసేసి, అంటే దీన్ని ఇప్పుడు మనం అడాప్టర్తో పెట్టుకోవచ్చు అండ్ బ్యాటరీతో కూడా మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో మేము మామూలుగా అడాప్టర్తో అయితే చెక్అవుట్ చేస్తున్నాం ఫస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి. చూడండి ఎంత బాగుందో, నాకైతే నచ్చింది. సో ఇంకా మా వారి షాపింగ్ కూడా, ఇంకా మా అమ్మ అయితే మా వారికి ఒక 1 pair షర్ట్ ప్యాంట్ అయితే తీసుకుందండి. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో లాస్ట్కి అయితే ఇలా జరిగింది మా షాపింగ్ అనేది. సో నెక్స్ట్ అయితే బర్త్డే వ్లాగ్ అయితే వస్తుంది అనమాట. సూపర్ ఫన్ ఉంటుంది అనమాట మొత్తం. సో చూడండి అక్కడ స్కిప్ చేయకుండా. సో ఈ వీడియో అయితే ఇదే. సో బై ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్ నెక్స్ట్ వీడియో.